వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మొత్తానికి మనము 79 వసంతాలు పూర్తి చేసుకున్నాం. 79 years వీ హ్యావ్ కంప్లీటెడ్ అండ్ ఇట్ ఈస్ 80th ఇండిపెండెన్స్ డే. సో అట్లా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, 79th 80th అని. సో ఇది 80th అండి. ఎందుకు అంటే ఇది ఏమి యానివర్సరీ కాదు. యానివర్సరీ యానివర్సరీ కానీ బర్త్డే కానీ అయితే మనము నెక్స్ట్ ఇయర్ నుంచి కౌంట్ చేస్తాం. కానీ ఎప్పుడైతే ఇట్లాంటి దినోత్సవాలు ఉంటాయి కదా, ఆ ఫస్ట్ది కూడా కౌంట్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు 1947 ఆగస్ట్ 15 ఉంది కదా, అది కూడా కౌంట్ అవుతుంది. కానీ మన బర్త్డేస్ కానీ మన మ్యారేజ్ డేస్ కానీ అట్లా కౌంట్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ మన మ్యారేజ్ డే అయిన అయిన దాన్ని మనం ఫస్ట్ మ్యారేజ్ డే అనము, ఫస్ట్ యానివర్సరీ అనము. ఒక ఇయర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ యానివర్సరీ అంటాం. అట్లా సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈరోజు ఇద్దరు ముగ్గురితో మాట్లాడినప్పుడు కన్ఫ్యూజ్ అయినప్పుడు నాకు అనిపించింది ఒక వీడియో చేద్దాం అనిపించింది. సో అదనమాట. సో వీఆర్ సెలబ్రేటింగ్ 80th ఇండిపెండెన్స్ డే అండ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 79 years ఆఫ్ ఇండిపెండెన్స్. అయితే ఇండిపెండెన్స్ డే అనగానే మనకి, మేము మెలీనియల్స్ కదా, ఈ 90s కిడ్స్. ఇప్పుడు ఉన్నట్టు ఉండేది కాదు పరిస్థితి ఆ టైంలో. ఇండిపెండెన్స్ డే అంటే ఆ, ఒక డిఫరెంట్ వైబ్ ఉండేది. ఐ డోంట్ నో హౌ స్కూల్స్ ఆర్ సెలబ్రేటింగ్ దీస్ డేస్ హియర్. మా టైంలో ఇండిపెండెన్స్ డే వస్తుంది అంటే ఒక ఒక 2-3 days ముందర నుంచి అందరం డబ్బులు కలెక్ట్ చేసుకునే వాళ్ళం. ₹2, ₹3, వాట్ ఎవర్ ది అమౌంట్ దే హ్యాడ్, దే యూస్ టు గివ్. అట్లా కలెక్ట్ చేసి మొత్తము ఒక 50-60 రూపాయలు అయిన తర్వాత, నేను చెప్తున్నా 90s లో చెప్తున్నా, 90s అన్నమాట ఇదంతా. కలెక్ట్ చేసి మొత్తం క్లాస్ రూమ్స్ లో ఇట్లా బెలూన్స్ బెలూన్స్ కానీ ఆ రిబ్బన్ దొరుకుతాయి, స్టేషనరీస్ లో రిబ్బన్స్ ఉంటాయి. ఇప్పుడు అసలు నేను చూడలే, చాలా డేస్ అయింది అలాంటి రిబ్బన్స్. ఆ రిబ్బన్స్ అన్ని ఇట్లా మధ్యలో సెంటర్ నుంచి ఇట్లా తీసుకెళ్లి ఎడ్జ్లకు కట్టడము, తర్వాత ఇట్లా హ్యాంగింగ్స్ చేయడము, అట్లా చేసి ఫైనల్ గా బెలూన్స్ కట్టడము. ఆ తర్వాత అమ్మాయిలు ఏమో ఆ, రంగుల రంగుల చాక్ పీసులు తెచ్చేవాళ్ళు. అంటే షాప్స్ లో దొరుకుతాయి, ఇప్పుడు మీ సంక్రాంతికి దొరుకుతాయి కదా చాక్ పీసులు, కలర్ఫుల్ చాక్ పీసులు తెచ్చి బోర్డ్స్ మీద హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని అట్లా రాయడము, అట్లా చేసేవారు అనమాట. అండ్ సెకండ్ థింగ్, పిల్లలందరూ ఏమో కరెక్ట్ ఇండిపెండెన్స్ డే రోజు పొద్దున లేచి ఆ ముందు రోజే, అంటే వైట్ డ్రెస్, నార్మల్ డేస్ లో మనం గ్రే కలర్ బ్లూ కలర్ వేసుకుంటాం కదా, ఇండిపెండెన్స్ డే రోజు మాత్రం స్పెషల్ గా వైట్ అండ్ వైట్, ఫుల్ వైట్ డ్రెస్ ముందు రోజే ఉతుక్కొని, అండ్ దాన్ని ఐరన్ చేసుకొని, ఐరన్ కూడా ప్రాపర్ ఐరన్, షూస్ మొత్తం వైట్ షూస్. మాకు క్యాన్వాస్ షూ ఉండేవి. ఆ క్యాన్వాస్ షూని బాగా రుబ్బి రుబ్బి సబ్బు పెట్టి, రెండు సబ్బు పెట్టి తోమి, వాటిని తెల్లగా వేసిన తర్వాత దానికి పాలిష్ దొరుకుతుంది, వైట్ కలర్ పాలిష్. ఓకే, నాకు చెప్తుంటే అన్ని గుర్తొస్తున్నాయి ఆ రోజులు. సో ఆ వైట్ కలర్ పాలిష్ వేసి మొత్తం వైట్ అండ్ వైట్ చకాచక్ తయారయ్యే వాళ్ళం, మంచిగా ఐరన్ చేసుకుని. అంటే అప్పట్లో మేము ఇట్లా స్కూల్ పిల్లలకి బట్టలు ఐరన్ చేసి పంపించే వాళ్ళు కాదు మా టైమ్స్ లో. జస్ట్ వేసుకొని వెళ్ళిపోవడమే. అసలు స్కూల్ స్కూల్ బట్టలు ఉండడమే ఎక్కువ, ఒకటో రెండు జతలు ఉండేవి. కానీ ఇప్పుడు పిల్లలకైతే ఐరన్ చేసి, ఇప్పుడు కథ వేరుంది, అప్పుడు కథ వేరు ఉండేది. ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుందండి అన్ని ఆలోచిస్తుంటే. సో అట్లా అట్లా ఐరన్ చేసుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళం. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక అప్పుడు మేరా ఫేమస్ సాంగ్ మేరే దేశ్ కి ధరతి అనే సాంగ్ వస్తుంది కదా, మేరే దేశ్ కి ధరతి సోనా ఉగ్లే ఉగ్లే ధీరే మోతి అనే సాంగ్ ఉంటుంది. అది మొత్తం పొద్దున రేపు పొద్దున వినిపిస్తుంది మీకు కూడా ఈ సాంగ్ చూడండి. అంటే ఇక్కడే, ఐ డౌట్ ఇక్కడ ఉందో లేదో, బట్ అప్పుడైతే ఇట్లా పొద్దున లేవంగానే 6 o'clock నుంచే స్టార్ట్ అయ్యేది మా వీధిలో కానీ పక్కన ఉన్న స్కూల్స్. ఈ ఈ సాంగ్ తోనే డే అంతా ఊదలు కొట్టేవాళ్ళంట కదా, అట్లా అనమాట. సో ఈ సాంగ్ రన్ అవుతూ ఉండేది అనమాట మొత్తము. ఆమ్, ఇదే సాంగ్స్. తర్వాత స్కూల్కి పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా ఫుల్ కలర్ఫుల్ ఉండేది. అప్పుడు అందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ఇండిపెండెన్స్ డే అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ అటెండింగ్ ద స్కూల్స్. అది నేను చూస్తున్నా ఆఫ్ లేట్ లాస్ట్ 10 years గా. ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్. పేరెంట్స్ కూడా అంత సీరియస్ తీసుకోవట్లేదు, పిల్లల్ని స్కూల్కి పంపుదాము, ఇండిపెండెన్స్ డే యొక్క గొప్పతనం ఆ, తెలుసుకుంటారు అని ఏం ఫీల్ అవుతారు పేరెంట్స్ కూడా. కానీ అప్పుడు ఖచ్చితంగా ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు అప్పుడు. కానీ ఇప్పుడు మారిపోయిందండి సిచ్యువేషన్. దే ఆర్ నాట్ వరీడ్, పేరెంట్స్ ఆర్ నాట్ వరీడ్, అండ్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో నాట్ వరీడ్. అండ్
ఇంకా సాటర్డే సండే వస్తే అయితే ఇక అదొక హాలిడే లాగా తయారైపోయింది ఇప్పుడు. అట్లా ఉండేది. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎంతసేపు మా మా మైండ్ మొత్తము 11:30కి స్కూల్ అయిపోతుంది. 11:30కి మాక్సిమం 12 కంటే ఎక్కువ ఉండదు. 11:30, 12కి అయిపోతుంది. ఆ మిక్సర్ పొట్లము ఒక బాలుషానో బూందో లడ్డు ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు అనమాట. సో దాని మీదనే మా ఫోకస్ అంతా ఉండేది. 8:30కి 8 o'clockకి స్టార్ట్ అయ్యేది. ఏ, మన ఫస్ట్ ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిన తర్వాత ఇక వీళ్ళు ఆ, కొంతమంది మన ఉంటారు కదా స్కూల్లో పెద్ద ప్రిన్సిపాల్ కానీ కొంతమంది టీచర్స్ మైకాసురులు అంటాం కదా మైకాసురులు అంటే వాళ్ళకి మైక్ దొరకద్దు అనమాట. మైక్ దొరికితే ఇంక వాయిస్తారు అనమాట. ఆ, ఈ ఇది వాళ్ళు బాలగంగాధర్ తిలక్ ఇది చేశాడు, గాంధీజీ అది చేశాడు, మాకేమో నీ అమ్మ రే ఎంతసేపు చెప్తారు ఆ సుత్తి నువ్వు పోరా బాబు. ఎందుకంటే ఆయన పోతే ఇంకా నెక్స్ట్ కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. ఎట్లాంటి ఈవెంట్స్ ఉంటాయంటే ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ అంటాం కదా మనం, ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్. అండ్ కొంతమంది పిల్లలు వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి స్పీచ్ ఇస్తారు. సో ఆ స్పీచెస్ ఉంటాయి, దాంట్లో మన స్పీచ్ ఉంటుంది. ఆ స్పీచ్ కోసం ఒక 1-2 డేస్ ముందు నుంచే ప్రిపేర్ అయ్యేవాళ్ళం. అది బాగా ప్రిపేర్ అయ్యి బట్టి కొట్టి ఒక 1 పేజ్ బట్టి కొట్టి ఇండిపెండెన్స్ డే గొప్పతనము, లేకపోతే ఒక సందర్భాలలో వాళ్ళు ఇచ్చేవాళ్ళు థీమ్. యూ కెన్ టాక్ ఆన్ ఎనీ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఇండిపెండెన్స్ లీడర్ ఉంటారు కదా, నేషనల్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లీడర్స్, వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పేవాళ్ళు అనమాట. సో అట్లా అట్లా ఉండేది. వాళ్ళ గురించి మేము మాట్లాడే వాళ్ళము, రాసుకునే వాళ్ళము 2-3 డేస్. ఇప్పటిలాగా చాట్ జీపీటీలు గూగుల్స్ కాదు. ఎవరన్నా పెద్దవాళ్ళు కూర్చోబెట్టి చెప్పాలి. ఓకే, ఇప్పుడు నువ్వు అది పెద్ద కథ. ఒక 2-3 డేస్ ముందర నీకు ఆ స్పీచ్ ప్రిపేర్ చేయడం అంటే, ఇప్పుడు ఏముంది ఇంటికి పోయి గూగుల్లో చాట్ జీపీటీ కొట్టి నాకు గివ్ మీ సమ్ 100 words 200 words అని గాంధీజీ అంటే 5 సెకండ్లలో ఇచ్చేస్తుంది. కానీ అప్పుడు అది ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళే ఉమ్, సార్ ఇట్లా మాకు ఒక 3-4 డేస్లో ఇండిపెండెన్స్ డే ఉంది మాకు చెప్పండి అంటే అట్లా చెప్పేవాళ్ళు. సో అట్లా ఉండేది. అట్లా రాసుకునే వాళ్ళం, ప్రిపేర్ అయ్యే వాళ్ళం, చెప్పేవాళ్ళము. ఫైనల్గా మొత్తానికి ఈ స్పీచ్లన్నీ అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్కి వెళ్ళమనే వాళ్ళందరినీ. అందరం క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత 1 by 1 క్లాస్ రూమ్ నుంచి కిందకు వస్తుంటే స్టాండర్డ్ అండి మా స్కూల్ అయితే మరి ఘోరము. ఆ, ఒక మిక్సర్ పొట్లము, ఒక బూందీ లడ్డో, లేకపోతే ఒక బాదుషానో, లేకపోతే ఒక జిలేబీ, చీప్ అండ్ బెస్ట్ జిలేబీ కదా, చాలా చీప్గా దొరుకుతుంది. సో అట్లా ఇచ్చేవాళ్ళు. మాకు తిక్కలేసేది, నీ అమ్మ ఎప్పుడు ఇవే జిలేబీలు పెడతావారా నువ్వు, నాకు ఒక మంచి స్వీట్ ఉండదా అని మాకు కోపం వచ్చేది. బట్ అయినా కానీ వెళ్ళేవాళ్ళం. అట్లా ఉండేది ఆ టైంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. ఇప్పుడు మొత్తం మారిపోయినాయి. కంప్లీట్గా మారిపోయింది. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఇది ఒకసారి గుర్తు చేసుకోవాలనిపించింది, గుర్తు చేస్తున్నా. సెకండ్ థింగ్, అండ్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేను మన ఇది ఉంది కదండి మంత్లీ కరెంట్ అఫైర్స్ 1770 పెట్టాను కదా 1 మంత్ది. దాన్ని మొత్తం 1/3కి తగ్గించాను. 499 రూపీసే ఉంది. రేపు ఒక్కరోజే ఉంటుంది. మీరు అది చూడండి, ఆ క్వశ్చన్స్, దాంట్లో ఉన్న క్వశ్చన్ స్టైల్, దాని యొక్క స్ట్రెంగ్త్ బలం ఎంత ఉందో చూడని వాళ్ళు ఉంటే ఎన్రోల్. చాలా మంది తీసుకున్నారు ఇప్పటికే. బట్ ఈ స్పెషల్ ఆఫర్ చాలా మంది అడిగారు, అన్న 1770 ఇస్ వెరీ హ్యూజ్ అమౌంట్ అన్న, అంత ఎందుకు పెట్టినావు అని నన్ను చాలా మంది అడిగితే, మరి అబ్బాయిలు నేను ఇండిపెండెన్స్ డే సందర్భంగా తగ్గిస్తా, ఒక రోజు తగ్గిస్తా, అప్పుడు కొనుక్కోండి అని చాలా మందికి చెప్పిన. సో దానివల్ల తగ్గించాల్సి వచ్చింది. యూజువల్గా నేను తగ్గించను, బట్ ఎందుకంటే ఆ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ అట్లా ఉన్నాయి కాబట్టి. సో పీపుల్ హూ వాంట్స్ టు బై, గో అండ్ సీ, అందులో చూడండి. మీకు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది దాని స్టాండర్డ్ ఏంది, స్ట్రెంత్ ఏంటి. నేను 4 వీక్స్ పెట్టానండి ఇప్పటికి. 4 వీక్స్ అంటే మొత్తం 1 మంత్ ఆల్మోస్ట్ వచ్చేసింది దాంట్లో. ఒక్కొక్క దాంట్లో ఒక ఒక్కొక్క వీక్లో ఒక రెండుని అన్లాక్ చేస్తా, మిగతావి లాక్డ్ ఉంటాయి. సో మీకు ఆ స్టాండర్డ్ తెలుస్తుంది, వాట్ ఈస్ ద స్టాండర్డ్ అని మీకు అర్థమవుతుంది. దానికోసం చేశాను ఇదండి. అండ్ మెంటర్షిప్ మెంటర్షిప్ ఈజ్ గోయింగ్ గుడ్. ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, ఇంకెవరికైనా కొత్త వాళ్ళకి కూడా మెంటర్షిప్ కావాలంటే కూడా చెప్పండి. ఎందుకంటే ఇప్పటికి నేను ఐఎమ్ బిజీ. బట్ మై నాతో పాటు మెంటార్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో డూయింగ్ గుడ్. అండ్ వీఆర్ కంటిన్యూస్లీ ట్రాకింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అవర్ మెంటీస్. అండ్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఫస్ట్ మంత్ అయిపోయింది, సెకండ్ మంత్ కూడా నాకు పేమెంట్ వచ్చేసింది, సెకండ్ మంత్ కూడా. అండ్ నేను సెకండ్ మంత్ నుంచి పెంచాను కదా, 3000 పెంచాను కదా, 3000 చేశాను కదా. కొత్త వాళ్ళకి 3000, పాత వాళ్ళకైతే 2250 తీసుకుంటున్నా. కొత్త వాళ్ళకి మాత్రం వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ ద ప్రైస్. ఎందుకంటే వర్క్ అట్లా ఉంది, వర్క్ అలా చేస్తున్నాము, వాళ్ళతో కూర్చొని చేయించడము, ట్రాక్ చేయడము ఇదంతా ఉంది కాబట్టి వీఆర్ డూయింగ్ గుడ్. సో ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. అండ్
అండ్ ఈవెన్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు అశోక్ నగర్కి వచ్చిన యాక్చువల్గా చాలా మంది బుక్స్ కొనుక్కోవడానికి వచ్చారు. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ ఇన్ దేర్ ఓన్ వే. చదువుతున్నారు, అది అర్థమైంది. నా స్టూడెంట్స్ కూడా చాలా మంది చదువుతున్నారు. అండ్ మంచి ఆన్సర్స్ రాస్తున్నారు. నేను ఎవ్రీడే వాళ్ళ ఆన్సర్స్ రివ్యూ చేస్తున్నా. అండ్ ఐఎమ్ గోయింగ్ త్రూ దోస్ పీపుల్. అండ్ మేబీ నేను చేస్తా ఒకసారి నా స్టూడెంట్స్తో కూడా ఇద్దరు ముగ్గురితో ఒక వీడియో చేస్తా. సో మీకు కూడా అర్థమవుతుంది వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ మెంటర్షిప్ దట్ ఐఎమ్ గివింగ్ టు మై స్టూడెంట్స్. ఊరికేనే నేను కొన్ని యూట్యూబ్లో వచ్చి నేను మెంటర్షిప్ బాగా చేస్తా అని నాకు నేను డబ్బా కొట్టుకోవడం కాదు కదా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ సెల్ఫ్ బోస్టింగ్ ఆర్ సెల్ఫ్ డబ్బా. ఇట్ ఈస్ అబౌట్ వాట్ ఈస్ దట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ రిసీవింగ్ ఆన్ డే టు డే ఫ్రమ్ ఆదిత్య బొమ్మ. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఫీడ్బ్యాక్. నేను ఒకసారి వాళ్ళతో కూడా ఒకసారి చేస్తానండి. దే విల్ ఆల్సో గివ్ దేర్ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ ఇన్ మై ఛానల్. అదండి, దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. చాలా లేదు, నాకు టైం కుదరలేదు. ఒక వీడియో కూడా చేద్దామంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ టైం. ఎంతసేపు ఈ మెంటర్షిప్లో చేయడము, కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేసుకోవడము, దీనికే టైం అంతా పోతుంది. అస్సలు అవ్వట్లేదు. దెన్ ఐ విల్ హ్యావ్ టు మేనేజ్ మై టైం. వన్ ఆఫ్ ద నౌ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం కొంచెం దట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు ద టఫ్ టైమ్ ఇన్ మేనేజింగ్ మై టైమ్. ఐ హ్యావ్ టు రెక్టిఫై దట్. ఒకసారి దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అది ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎంజాయ్ చేయండి. స్వతంత్రం అంత ఈజీగా రాలేదు, తెలుసుకోండి. స్వతంత్రం అంటే ఏంటిదో మీకు తెలుస్తుంది, డెఫినెట్గా మీకు తెలుసు. పిల్లలకి కూడా చెప్పండి. గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ లైక్ నార్త్ కొరియా, సౌదీ అరేబియా. అక్కడ అసలు స్వతంత్రం అంటే ఏందో మన దేశానికి కంపేర్ చేస్తే ఇట్లాంటి పిల్లలతో డిస్కస్ చేయండి, చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫ్రీడమ్ వాజ్ నాట్ ఎర్న్డ్ ఫ్రీ. అంత ఊరికనే రాలేదు. ఎంతో మంది గొప్ప గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ స్ట్రగుల్ చేస్తే ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛ, స్వతంత్రంతో మాట్లాడుతున్నాం. అది అంత ఈజీ కాలేదు. సో దాన్ని వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్. మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా ఉంటుంది కదా, టు టు ఆనర్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని ఫస్ట్దో సెకండ్దో ఉంటుంది. ఫండమెంటల్ డ్యూటీస్లో ఉంటుంది. మన డ్యూటీ అది. మనం వాళ్ళని ఆనర్ చేయాలి. వాళ్ళు చేసిన త్యాగాలని మనం మర్చిపోద్దు, గుర్తుపెట్టుకోవాలా అనేది మెయిన్ పాయింట్ అనమాట. అట్లా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.